ఫ్రెండ్స్, నేను మీ నందన బ్లాగ్స్. ఈరోజు మనం ములక్కాడ చికెన్ ఎలా తయారు చేసేయాలో చూసేద్దామా. మరి చాలా బాగుంటుంది ములక్కాడ చికెన్. ఇలా ఒకసారి వండి చూడండి. ఇప్పుడు ట్రై చేయనట్లయితే ట్రై చేసి చూడండి. థిక్ గ్రేవీ వస్తుంది మనకి ములక్కాడ చికెన్తో. మనం కర్రీ ప్రిపేర్ చేస్తే మటన్ అయినా సరే చికెన్ అయినా సరే చాలా బాగుంటుంది. ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయనట్లయితే ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ అయితే. మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. పదండి వెళ్దాం. చూడండి, ఇక్కడైతే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని నీట్గా కడిగేసి పెట్టాము. దీనిలోని ఉప్పు కారం ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. నీట్గా కడిగి పక్కన పెట్టుకొని ఉంచుకొని ఒక బాండి పెట్టుకొని దానికి తగినంత ఆయిల్ వేసుకొని ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకి తగినంత సాల్టు, 1 స్పూన్ పసుపు. హాఫ్ కేజీ కాబట్టి తక్కువ క్వాంటిటీతో చేసుకోవచ్చు. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్గా ఉండింది అయితే ఇంకా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇది మనకి ఒక 5 నిమిషాలు అలా ఉడికించేసుకోవాలి. ఇదైతే ధనియాల పొడి, కొంచెం మెంతి పొడి వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత పెట్టుకొని ఉంచుకున్న కళ్ళు వేసేసుకొని ఒకసారి కలుపుకుందాము. 1 నిమిషం తర్వాత ఇప్పుడు మనం కడిగి పక్కన ఉంచుకున్న చికెన్ కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఈ విధంగా ఈ చికెన్ అయితే సాల్ట్, నిమ్మకాయ వేసి కలిపేసి చికెన్ కడిగేసేయండి. నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు చికెన్ మసాలా వేసాను. వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఒక 5-10 నిమిషాలు ఉడికిన తర్వాత కారం వేసుకొని ఉడికించుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ అంతా మనకి బయటికి సపరేట్గా వస్తున్నాయి కదా, అలా ఉడుకుతున్నప్పుడే కారం వేయాలి. పచ్చి వాసన లేకుండా పోతుంది. కారం మొక్కకు పడుతుంది, రుచిగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పటివరకు ఇలా ట్రై చేయనట్లయితే చూడండి, మనకి ఈ విధంగా ఒక 20 నిమిషాల నుంచి 25 నిమిషాల వరకు చికెన్ రెడీ అయిపోతుంది. కొన్ని వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా థిక్ గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది మనకి. చికెన్ అయితే చపాతీ, రోటీ, బగారా రైసు, మామూలు రైసు చాలా బాగుంటుంది. దోశలో కూడా చాలా బాగుంటుంది. చూడండి, మనకు రెడీ అయిపోయింది చికెన్ అయితే. ఒక 25 నిమిషాల్లో చికెన్ రెడీ అయిపోయింది. ములక్కాడ చికెన్ థిక్ గ్రేవీతో ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పటి వరకు ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ట్రై చేయండి. అలాగే సింపుల్గా చేసుకున్న రెసిపీ కాబట్టి బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్గా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.